మానవ జీవితం అనేటటువంటిది ఎంతో కష్టాలతో కూడుకున్నటువంటిది. అటువంటి కష్టాలను ఎప్పుడైతే మానవుడు ఎదుర్కొంటాడో, అటువంటి బాధలను ఎప్పుడైతే ఎదుర్కొంటాడో అతడి జీవితంలో పైకి ఎదగగలుగుతాడు. కష్టాలను, బాధలను ఎదుర్కొనేటటువంటి వాడి ధైర్యవంతుడు, నిజాయితీపరుడు. కష్టాలు, బాధలు వచ్చినాయనేటటువంటి భయం ఎప్పటికి కూడా ఉండరాదు. అటువంటి భయపడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి మానవుడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాడు. ఓడిపోకుండా మంచిగా నిజాయితీగా జీవించాలంటే ప్రతి మానవుని లోపల కూడా ధైర్య సాహసాలు అనేటటువంటివి ముఖ్యం. ధైర్య సాహసం లేనటువంటి మనిషి జీవితంలో ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాడు. మనం ఏ పని చేయాలన్నా, ఏ పనిలో విజయం సాధించాలన్నా మనిషికి ముఖ్యంగా ధైర్యం చాలా ముఖ్యం. ఎందుకంటే కష్టాలు, బాధలు అనేటటువంటివి మనిషికి ఎప్పుడు వస్తుంటాయి. కానీ వాటిని మనం మనసులో పెట్టుకొని ఏ పని చేయకుండా భయపడుతూ ఉంటే మానవుడు విజయాలకు దూరం అవుతాడు తప్ప విజయాలను సాధించలేరు. విజయం కావాలంటే మనిషికి ధైర్యం చాలా అవసరం. మన జీవితంలో కోలుకోలేని దెబ్బలు వస్తాయి. తట్టుకోలేనటువంటి దెబ్బలు తగులుతాయి. అప్పుడు మన గుండెను మనం నిబ్బరం చేసుకోవాలి. ఎన్నో బాధలు కలుగుతాయి. మర్చిపోలేనటువంటి బాధలు కలుగుతుంటాయి. అలాంటప్పుడు మన యొక్క మనసుకు మనం ధైర్యం చెప్పుకోవాలి. అంటే ఈ కష్టాలు, బాధలు అనేటటువంటివి మనుషులకే వస్తుంటాయి. కానీ ఆ బాధలు కలిగినప్పుడు తట్టుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు మన వాళ్ళు, మన పిల్లలు మంచిగా ఉండాలి అనుకుంటే మన అంతలకు మనమే ధైర్యం తెచ్చుకోవాలి. అదేవిధంగా ఎంత బాధ ఉన్నా మన పిల్లల ముందు, మన ముందు ఆ యొక్క బాధను బయటి వాళ్ళకు తెలియకుండా అణుచుకునేటట్లు చేసుకోవాలి. అప్పుడు మనమే మన వాళ్ళకు ధైర్యం చెప్పాలి. అందుకోసం మనం ప్రయత్నిస్తూ ఉండాలి. కష్టాలు అనేటటువంటివి ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ ఏం చేస్తాం? ఏది మన చేతిలో లేదు. అంతా భగవంతుడు. మనకు మంచి జరిగినా, చెడు జరిగినా అన్నీ ఆయనే చూసుకుంటాడు అనేటటువంటి మనస్తత్వంతో మనం ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప మనం బాధపడుతూ ఉంటే మన వాళ్ళు కూడా మనలను చూసి బాధపడుతుంటారు. అంటే మనకన్నా చిన్నవాళ్లకు మనమే ధైర్యం చెప్పాలి. ఆ విధంగా ధైర్యం చెప్పుకుంటూ వెళ్తే మన వాళ్ళ లోపల కూడా కొంత ధైర్యం అనేటటువంటిది కలుగుతుంది. కానీ మనమే పెద్దవాళ్ళం కుంగిపోతే పిల్లలు కూడా అదే మార్గంలో కుంగిపోవడం జరుగుతుంది. అందుకోసం భగవంతుణ్ణి ఎలాగైనా కష్టాలు ఇచ్చావు, ఇబ్బందులు పెట్టావు, మరి అదేవిధంగా మాకు ఇప్పుడైనా మంచిని చేకూర్చేటట్లు చూడు అని భగవంతుణ్ణి వేడుకోవాలి. మాకు ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. మాకు మంచిగా ఆరోగ్యాన్ని ఇవ్వమని భగవంతుణ్ణి వేడుకోవాలి. అంటే ఈ లోకంలో
సిరి సంపదలు ముఖ్యం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అంటే ఆరోగ్యాన్ని మించినటువంటి సిరి సంపదలు కానీ, ఆస్తులు అంతస్తులు కానీ ఏవి కూడా లేవు. అందుకోసం మనకు కావాల్సింది మంచి ఆరోగ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, మన వాళ్ళంతా మంచిగా ఉండాలని కోరుకోవాలి. కష్టాలు వస్తాయి కానీ భగవంతుని ఒక్కటే వేడుకోవాలి, ఇక కష్టాలు రాకుండా మమ్మల్ని ఎప్పుడైనా మంచిగా చూడమని కోరుకోవాలి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం ధైర్యంతో ఎదుర్కోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన జీవితం అనేటటువంటిది మంచిగా సాగుతుంది. అంతేగాని కష్టాలను గుర్తు చేసుకొని బాధపడవలసినటువంటి అవసరం లేదు. కష్టాలు మనుషులకు గాక మరి దేంట్లోకి వస్తాయి అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. మానవుడు పుట్టినప్పుడే కష్టాల నుంచే పుడతాడు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మనిషికి ఎన్నో బాధలు, కష్టాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటిని అధిగమించిన వాడే మానవుడు. మనం పుట్టినప్పటి నుంచే, అమ్మ కడుపులో నుంచి పుట్టినప్పటి నుంచి మొదలు మనం చనిపోయే వరకు కూడా ఎన్నో బాధలు, కష్టాలను అనుభవిస్తూ ఉంటాం. అయినా కూడా ఎన్ని కష్టాల బాధలు వచ్చినా వాటిని అధిగమించి భరించగలిగినటువంటి వాడి నిజమైనటువంటి మానవుడు. అందుకోసం మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తొణకకుండా, కదలకుండా, భయపడకుండా భగవంతుని ప్రార్థించాలి.